ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో క్యాన్వా అని సెర్చ్ చేయండి. క్యాన్వా అని సెర్చ్ చేయగానే ఫోటో అండ్ వీడియో ఎడిటర్ క్యాన్వా అని ఉంటుంది. క్యాన్వా లోగో ఉంటుంది. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేశాక మనకి ఇట్లాగా టెంప్లెట్స్ వస్తాయి. అంటే ఆల్రెడీ క్యాన్వా యాప్ అతను ఇస్తాడు. ఇవన్నీ హర్రరు, స్టాక్ మార్కెట్, న్యూస్, ఫుడ్కాస్ట్, యూట్యూబర్ బ్యానర్, ట్రావెల్ వాల్కు, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, టెంపుల్, గేమ్, రక్షబంధన్, ఇలా చాలా ఉంటాయి. మనకు కావాల్సి అనుకుంటే ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి తీసుకునే కంటే కూడా మనం ఓన్గా క్రియేట్ చేసుకోవడం అనేది బాగుంటుంది. ఎప్పటికైనా ఖచ్చితంగా ఓన్గా క్రియేట్ చేయడానికే ట్రై చేయండి. ఓన్గా క్రియేట్ చేసుకుంటే మీరు అక్కడ ఏం రాసుకోవాలనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి నీట్గా వస్తాయి. స్టైల్స్ అంటే కొంచెం ఫాంట్ సైడ్స్, బ్యాక్గ్రౌండ్ మనం ఇలా పెట్టుకోవాలంటే ఇలాగా, కాంబినేషన్స్, కలర్ ప్లాటెట్స్, ఇవన్నీ ఇలా ఫాంట్ సెట్స్ అయినా సెట్ చేసుకోవచ్చు. కానీ మనం ముందు అసలు బ్యానర్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం ఓన్గా. ఓకే, ఇది మన బ్యానర్. ఓవరాల్గా కలర్ సెట్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకోండి. కానీ కొంచెం లైట్ కలర్ సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం పెట్టే థంబ్నెయిల్ అనేది హైలైట్ అవ్వాలి కదా, అందుకోసం. ఓకే, కలర్ సెట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇమేజ్ పెట్టుకుందాం. ఒక ఇమేజ్ అంటే మన ఓన్ ఇమేజ్, ఏ ఇమేజ్ అయినా పెట్టుకోవచ్చు. సరే, నేను నా ఇమేజే పెడతాను. చూడండి, ట్రైల్స్కి ఇలా లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, మిడిల్లో కావాలంటే మిడిల్లో, మన ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సైజ్ పెంచుకోవాలనుకుంటే ఇలా పెంచుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ సెట్. ఓకే, దీని మీద నొక్కిన తర్వాత అడ్జస్ట్ అని ఉంది కదా, అడ్జస్ట్ని ఆటో అడ్జస్ట్గా సెట్ చేసుకోండి. ఎందుకంటే కలర్స్ అడ్జస్టెడ్ అంటే మన కలర్ కొంచెం అంటే బ్రైట్నెస్గా కనపడుతుంది. దీనికి తగ్గట్టు అంటే మన బ్యానర్కి తగ్గట్టుగా ఇమేజ్ కూడా సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకేం కావాలి? టెక్స్ట్ మనం యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేస్తున్నాం కాబట్టి హౌ టు క్రియేట్ యూట్యూబ్ థంబ్నెయిల్స్. ఓకే, ఇంకా అంటే మనం తక్కువ రాస్తున్నాం కాబట్టి నేను ఇలాగా వాటిని కొంచెం ఓకే కొంచెం సైజు పెంచుకున్నాం. ఓవర్ సైజ్ అయిపోయింది. ఓకే, సెట్. దానికి కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే, టెక్స్ట్ చేసాం. గ్యాలరీలో ఫుటేజ్ చేసుకున్నాం. ఓకే, టూల్స్ మనకి ప్రాజెక్ట్స్, యాప్స్, మ్యాజిక్ మీడియా, అప్లోడ్స్, బ్రాండ్, గ్యాలరీ, టెక్స్ట్, ఎలిమెంట్స్, ఇక్కడ అది ఇందాక చెప్పాను కదా స్టైల్స్ అని. మనకి ఎలాగ ఉండాలి ఏందనేది సెట్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనం పెట్టలే ఇందాకలా దానికి అది అలాగ వస్తుంది. చూడండి, ఇలా బ్యాక్గ్రౌండ్లో స్టైల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ ఉండాలి, ఎలాగ ఉండాలి, మన హెయిర్ స్టైల్ ఎలాగ ఉండాలి, అన్నీ సెట్ అవుతాయి ఇక్కడ. నేనే పడి చూసుకోండి. ఇలా కావాలనుకుంటే ఇలాగా. ఓకే, సెట్ చేసుకున్న తర్వాత మనకు ముందు ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకోవాలి. అలాగుంటేనే కదా మనం బ్యానర్ మీద పెట్టుకోగలం. మనకి ఇమేజ్కి వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగోదు కదా. బ్యాక్గ్రౌండ్ పడితే మనం పెట్టిన బ్యాక్గ్రౌండే ఉండాలి. మనం రాసిన థంబ్నెయిల్స్ మాత్రమే అక్కడ హైలైట్గా ఉండాలి కదా. ఒకసారి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశాక దీనిలోకి వచ్చి స్క్రీనర్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. వీడియో కావాలంటే అన్ స్క్రీన్ రిమూవ్ వీడియో బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఎడిట్ థౌజండ్స్ ఆఫ్ ఫొటోస్ ఇన్ సెకండ్స్ రిమూవ్ బీజీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆల్రెడీ నేను ఇందాక చేసుకున్నది అది అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఓకే డన్. చూడండి రిమూవ్ అయిపోయింది కదా. ఓన్లీ ఇది వరకే ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత డౌన్లోడ్ చేయండి. ఓన్లీ ఫ్రీ అని ఉండేది మాత్రం నొక్కండి. ఇది అన్లాక్ అంటే ఇది మనం మళ్ళీ అమౌంట్ అడుగుతుంది. ఫ్రీ అని ఉండేది నొక్కండి. ఓకే సేవ్ డన్. ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడికి వచ్చేసి మనం ఇందాక చేసుకున్న పిక్ని ఇక్కడ సెట్ చేసుకుందాం. ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళేసి చూడండి ఈ ఇమేజ్ ఓకే యాడ్ టు పేజ్ డన్. చూడండి ఇలాగ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా యూట్యూబ్ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడం ఎలాగనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అని నొక్కేసుకుంటే మనకి ఏ సైజులో కావాలనేది కూడా మన సజెషన్, మన ఇష్టం. మనకు ఎంత పిక్సెల్లో కావాలి, ఎంత కావాలనేది ఆటోమేటిక్గా అదే ఇచ్చేస్తుంది. డైరెక్ట్గా డౌన్లోడ్ కొట్టుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది. సెట్ అయిపోయినట్టే. ఓకే క్రియేట్ అయిపోయింది అనమాట. అలాగా చాలా ఈజీ మెథడ్లో చేశాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు ఎంకరేజ్ చేసి మీరు ఇంకా దేని గురించి అడిగినా కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా చాలా ఈజీగా సింపుల్గా మన భాషలో మనకు అర్థమయ్యేలాగా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.